నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ని అందరినీ లేచి కూర్చొని పెట్టాం. ఇంకా మీరు నడవాలి, నడిచిన తర్వాత పరిగెత్తాలి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్ది కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఇవన్నీ అతిశయోక్తి కింద చెప్పడం లేదు. మాకు ఒక బాధ్యత ఉంది. ఒక పక్క సంక్షేమం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇవి రెండు చేయాలంటే సుపరిపాలన ద్వారానే సాధ్యం. ఈరోజు ఇక్కడికి వచ్చాను, కానీ టైం చాలా టైట్గా ఉంది. కానీ ఒకటే ఆలోచించాను, నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలి. ఒకసారి కాదు 100 సార్లు ఈ విధంగా మీ దగ్గరకు వస్తే తప్ప మీలో శక్తి రాదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అండగా ఉంటాం, అన్ని విధంగా చేయూతనిస్తాం. మీరు కూడా పాతవన్నీ మర్చిపోయి ముందుకు పోయే విధానానికి శ్రీకారం చుట్టండి. ఈరోజు మీరు చూసినప్పుడు 14-19లో కియాన్ తీసుకొచ్చాం. ఒక వెనుకబడిన జిల్లా అనంతపూర్ జిల్లా, అలాంటి జిల్లాలో కియా మోటార్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అలాంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాం. నేను ఇంకో పక్క మీరు చూస్తే ఇయర్ రాబోయే 2047 వరకు 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి, వ్యవసాయ రంగంలో ఆధునికత, అదే మరిగా వాల్యూ అడిషన్ రావాలి. వ్యవసాయ రంగంలో రా మెటీరియల్స్ వచ్చినవి కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి. ఇవన్నీ రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని ఈరోజు గుర్తించడం కాదు, 95-96 నేను గుర్తించి అప్పట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడే మీ ప్రెసిడెంట్ గారు హరిబాబు గారు చెప్పారు మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని. నేను ఆ రోజే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి తెలుగు వారు ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ముందు ఉన్నారు. దేశం అంతా కన్స్ట్రక్షన్ అంటే మన కంపెనీలో ఉన్నాయి, కానీ మనలో కూడా ఇంకా మేషన్స్ కానీ కార్పెంటర్స్ కానీ లేకుంటే వేరియస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఈరోజు మోడర్నైజేషన్ వచ్చింది, మోడర్న్ టూల్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్ వచ్చింది. మనం అవన్నీ ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వారు చెప్పినట్టు 500 రూపాయలు సంపాదించే వ్యక్తి 1500 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది.